గుజరాత్ 1.70 ఆంధ్రప్రదేశ్ 2.28. ఇంకా ఎందుకు ఇస్తున్నారో అర్థమైపోతుంది కదా ఆడ. అంతే. అక్కడ కాబట్టి ₹99 అయితే ఇక్కడ ₹49, ₹2.49. మరి అంటే ఆ 50 పైసా ఎక్స్ట్రా కాబట్టి. ఎందుకు డబ్బులు ఎక్కువ తీసుకున్నారు అంటే అంతే, ప్రజల మీద నెత్తి మీద వేయడమే. ఇప్పుడు ఎందుకు ట్రూ అప్ ఛార్జీలు పెరుగుతున్నాయండి, ఎందుకు ప్రజల మీద విపరీతంగా భారం పెరుగుతుంది ఎలక్షన్? ఇవన్నీ తప్పుడు పద్ధతిలో పాలకులు చేసినటువంటి దుర్మార్గం కదా. అవును. ఇంతేకాదు సార్, ఇంతేకాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కృష్ణపట్నం బలవంతంగా నవయుగా నుంచి అదానికి ఇప్పించారు. గంగవరం బలవంతంగా అక్కడ ఉండేటువంటి పాత మేనేజ్మెంట్ రాజులది ఎవరితో ఉండింది, అది అదాని చేతికి పోయింది. కృష్ణపట్నం థర్మల్ కేంద్రం కూడా అదానికి ఇచ్చారని దాదాపు ఫైనలైజ్ చేసినారు. వర్కర్స్ వాళ్ళు కంటిన్యూస్ గా అజిటేషన్ చేయడం, తెలంగాణ ప్రభుత్వం అడుపులో వేయడంతో ఆగింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఒక విద్యుత్ సెక్టార్లోనే కాదు, అణువణువున అదాని చొచ్చుకొని పోయేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇక్కడ అమ్ముడు పోయేటువంటి ప్రభుత్వం ఉండింది. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఏదో న్యూయార్క్ కేసును గురించి చర్చించుకుంటున్నాం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ కుంభకోణాలు ఇవి బయటికి రాలేదు. కుటుంబరావు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ యాంగిల్లో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఎంత కుంభకోణం ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకంగా చేతులు మారినాయి, పాలకులు ప్రజలు అప్పచెప్పిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎట్లా కొల్లగొట్టుకున్నారు, ఈ బందిపోట్లను బయటికి లాగాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు అదాన్ని అభిమానించవచ్చు, ఇంకోరు అభిమానించవచ్చు. కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఏదైతే ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, మరి న్యూయార్క్ లో కేసు రిజిస్టర్ అయితే ఏం కళ్ళు మూసుకుంటారా, గడ్డి బీక్తున్నారా? వీళ్ళందరూ ఎందుకు సుమోటోగా తీసుకొని రైట్ చేయలేదు? కాబట్టి అదాన్ని అరెస్ట్ చేయాలా, అదాని మీద ఎంక్వైరీ జరగాల, ఈ వాస్తవాలను బయటికి రావాలా. అప్పుడు మాత్రమే ఈ దేశంలో న్యాయం జరుగుతుంది. లేకపోతే మేము మొదటి నుంచి చెప్తున్నాం, కార్పొరేట్ అనుకూలమైన విధానాలని. ఇదంతా అదే కదండి, కార్పొరేట్లకు కొల్లగొట్టడమే కదా ఇదంతా. కాబట్టి క్రోనీ క్యాపిటలిజం, క్యాపిటలిస్టులకు అనుకూలంగా మొత్తం ప్రభుత్వాన్ని మార్చేయడం. కాబట్టి చాలా దుర్మార్గం ఇది. ప్రజల మీద భారం పడుతుంది, దేశం మీద భారం పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, ఎందుకంటే సెకీ ఒప్పందం ఉంది, సెకీ ఒప్పందం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. బాధ్యత ఏంటి? సెకీ మధ్యవర్తి, సెకీ చేయాలి, దీన్ని అంతా ఇన్వెస్టిగేట్ చేయించాలి. అదే కదా, అందుకోసం సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం. కరెక్ట్. అట్లాగే రాష్ట్రం యొక్క డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రాష్ట్రం ఇప్పుడు తక్షణం ఆ మోడీతో ఏది అదానితో చేసుకున్నటువంటి ఒప్పందం మేము క్యాన్సిల్ చేస్తామని నోటీస్ ఇవ్వాలా. ఆ రకంగా క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా, ఎందుకంటే లంచం తీసుకొని ఒప్పందం చేసుకుంటే మనం ఎందుకు ఆనర్ చేయాలి దాన్ని? ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేయకపోతే ఈ లంచాల భాగవతంలో సెకీ పాత్ర కూడా ఉన్నట్టే అనుమానించాల్సి వస్తుంది. అంతే కదా సార్, సెకీ పాత్ర అంటే సెకీ వెనకాల ఉండే పాత్ర. సెకీ వెనకాల ఉండేటువంటి రాజకీయ నాయకుల పాత్ర. కాబట్టి ప్రత్యేక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. అవసరమైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినా సరే ఈ భాగవతం బయటికి తెల్చాలా. ఈ నేరస్తులు ఎవరైతే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినారో ఈ దొంగల్ని, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సార్, వీళ్ళు చెప్పినటువంటి ఆరోపణ ఎంత? ఆరోపణ 27 కోట్లు. దాంతో ఆయన 53 రోజులు జైల్లో పెట్టారు కదా. ఈ వేల కోట్ల రూపాయలు తీసుకున్నోన్ని ఎట్లా వదలాలి సార్? కాబట్టి తప్పనిసరిగా దీన్ని తవ్వాలా, బయటికి తీయాలా. ఈ దోషుల్ని ప్రజల ముందు వాళ్ళ ముసుగు తొలగించాల్సినటువంటి రైట్. ఇక్కడ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఇప్పుడు వీళ్ళు వేసిన ఛార్జ్ షీట్ ప్రకారం, ఎఫ్బిఐ వేసిన ఛార్జ్ షీట్ ప్రకారం, ఇందాక చక్రవర్తి గారు చదివినిపించారు, పేరు కూడా అది డైరెక్ట్గానే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా ఉన్నారు, అలాగే అదాని రెడ్ హ్యాండెడ్గా ఉన్నారు ఈ స్కామ్లో. ఈ స్కామ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది, అలాగే అమెరికన్ కోర్ట్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాయి అనేది ఒక అంశం అయితే, అమెరికా కోర్ట్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేసే ఇష్యూతో ఈ దేశంలో కానీ తెలుగు ప్రజలకు అసలు సంబంధం లేదు. తెలుగు ప్రజలకు సంబంధం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని ₹2.49 ఒక వాట్ చొప్పున, కిలో దీని చొప్పున
ఒక యూనిట్ చొప్పున పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని ఎలాగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది, లేక పర్టికులర్గా గఫూర్ గారు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క డ్యూటీ ఇది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది, జరిగిన తప్పుదాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులని, అక్రమాస్తుల కేసులు, సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు, ఎక్కడెక్కడో పెట్టినవి,